గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఆయన యాక్టర్గా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్గా తెలుసండి. బట్ ఇప్పుడు కోనా గారు చెప్పారు లాస్ట్ 2 లైన్స్ ఒకటి, అదేంటి అంటే ఫిల్టర్ లేకుండా, మాస్క్ లేకుండా, సో నిర్మోహమాటంగా, నిర్భయంగా ఆయనకు అనిపించింది చెప్పేస్తూ ఉంటారు నిజాన్ని. సో వారే బండ్ల గణేష్ గారు. సో బండ్ల గణేష్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. నేను ఆయన్ని వేదిక మీద కలవలేదు, బట్ వేదిక కింద ఉండి ఎప్పుడైనా మీ స్పీచ్ విన్నప్పుడు మాత్రం మామూలుగా ఉండదు సార్. ఓవర్ టు యూ. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను నా మనసులో మాట, ఇవాళ చెప్పేస్తా. ఏడే నాగేంద్రబాబు వెళ్ళిపోయాడా? మీడియా మిత్రులంటే మన హృదయాన్ని, మన జీవితాన్ని ప్రజల వద్దకి తీసుకెళ్ళి వీళ్ళు ఇదిరా బాబు అని చెప్పి, ఒక పోలీసు వాళ్ళకి హాలిడే ఉండదు, అలాగే ఈ మీడియా సోదరులకు కూడా మేము పండగ రోజు ఓపెనింగ్ పెట్టుకుంటే పండగ రోజు పరిగెత్తుకుంటూ వస్తారు. మా ఇంట్లో ఏ రోజు మంచి రోజు అయితే మీకు అదే రోజు మంచి రోజు అని కెమెరాలు వేసుకొని పెన్ వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మా న్యూస్ని కొన్ని కోట్ల మందికి చేరవేసే, మా ఒక మంచిని చెడుని అందరికీ చేరవేసే మీడియా సోదరులు అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. మీరు లేనిది ఎవ్వరూ లేరు. మిమ్మల్ని ఇసుక్కున్న అవన్నీ అబద్ధాలు. ఒక ఉదాహరణ నేను చెప్తా. ఎస్వి కృష్ణారెడ్డి గారు నన్ను వినోదంలో చిత్రంలో పరిచయం చేసినప్పుడు శ్రీకాంత్, శివాజీ రాజా, ఉత్తేజ్ తదితరులు అనేసారు. నా ఫోటో కూడా పక్కన పెట్టి 2 రోజులు నిద్రపట్టలేదు, నా పేరు వేయలేదు అని. ఆ టెన్షన్, ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేను. అంటే ఆ రోజు గణేష్ అని రాస్తే ఎంత బాగుండేది అని ఫీల్ అయ్యాను నేను. అప్పుడు కుమారస్వామి గారు అని ఒక రిపోర్టర్, అన్న కుమార్ అన్న నా పేరు ఎందుకు రాలేదు అని అడిగా ఫోన్ చేసి. సారీ గణేష్ మర్చిపోయాను అన్నాడు. మీరు మా మీద కోపం ఒక్కరోజు పెన్ డౌన్ చేస్తే మాకు వణుకుతాయి కింద. మీ పవర్ అది, మీ గొప్పతనం అది. మీ అన్నీ మర్చిపోతారు. మేము మామూలు అసిస్టెంట్ డైరెక్టర్లుగా, చిన్న చిన్న ప్రొడక్షన్ మేనేజర్లుగా మాతో ఫ్రెండ్షిప్ చేసి మా స్థాయి పెరిగినప్పుడు కూడా మాకు అదే విధంగా గౌరవించే మీ అందరికీ మీ రుణం తీర్చుకోలేంది, మీ విలువ మేము వెలకట్టలేంది. ఎప్పుడు మీడియా సపోర్ట్ మా ఇండస్ట్రీ మీద ఉండాలి, మా నిర్మాతల మీద ఉండాలి. మేము తీసిన సినిమాని మీరు జనం దగ్గర తీసుకెళ్ళడానికి మీరు వారదై, అంబిక అగరబత్తి లాగా భక్తుడికి భగవంతునికి లాగా సినిమాకి జనానికి మధ్యలోనే వారధులు మీరు, సారథులు మీరు. ఎప్పుడు మీ మీ చల్లని చూపు మా సినిమాపై ఉండాలి. మా నిర్మాత శ్రేయస్సు కోరుకుని మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుసు కదా, చిరంజీవి గారు స్వయం కృషి చేస్తాడు, మొఠా మేస్త్రి చేశారు. వెంకటేష్ బాబు బొబ్బిల్ రాజా చేశాడు, చంటి చేశాడు. నాగార్జున గీతాంజలి చేశాడు, శివ చేశాడు. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు చేశాడు, తెలుసు కదా చేశాడు. ఇరగ్గొట్టేశాడు సిద్ధు. జోష్ సినిమాలో ఏ అడ్రస్సు లేకుండా, ఏ కేరఫ్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ముందు ఎవడో వెనకెవడో లేకుండా నేను నటుడిని అవుదామని ఇండస్ట్రీకి వచ్చి జోష్ సినిమాలో చిన్న వేషం కోసం తప్పించి సిద్ధు ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను, డైరెక్ట్గా రవితేజకి ఆల్టర్నేటివ్ ఎవరా అనుకున్నాను. రవితేజకి ఆల్టర్నేటివ్ అవుతావు సిద్ధు. నువ్వు నిజంగా చెప్తున్నాను. నువ్వు రాబోయే 20 ఏళ్ళు నువ్వు ఇదే క్యారెక్టరైజేషన్తో ముందుకు వెళ్ళిపోతావు. ఈ మధ్య కుర్రాళ్ళ నిన్ను కానీ, తేజ సజ్జాను కానీ మిమ్మల్ని అందరూ చూస్తుంటే ముచ్చటేస్తుంది. కొత్త జనరేషన్ అదిరిపోద్దురా ఈసారి. ఈ కుర్రాళ్ళందరూ 20 ఏళ్ళు, 2 దశాబ్దాల పాటు మీరు ఇండస్ట్రీని అద్భుతమైన సినిమాలు ఇవ్వడానికి పుట్టిన స్టార్ కిడ్స్ మీరు అందరూ. మీ అందరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. నువ్వు ఎన్నుకున్న కథ. నేనైతే నిర్మాతగా ఈ సినిమా నేను తీయను. హ్యాట్స్ ఆఫ్ టు విశ్వ గారు. దమ్ము కావాలి సినిమా తీయడానికి. నీరజ ఈ అమ్మాయి ఫస్ట్, ఎందుకంటే కోనా గారి చెల్లి అయితే నాకు చెల్లెలే. ఎందుకంటే నా భాషా సినిమాలో నా అమ్మాయి ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆ సినిమా నేను నిర్మాతని. ఆ సినిమా వస్తే కోనా గారిని అడిగా, ఏంటి కోనా గారు అంటే, మా చెల్లెలు అన్న అమెరికా నుంచి వచ్చింది. ఈ అమ్మకు వీళ్ళ నాన్న, వీళ్ళ ఫ్యామిలీ ఏంది, ఈ అమ్మాయి ఇండస్ట్రీలో ఏంటనుకున్నా. ఆ అమ్మాయికి ఉన్న ఫ్యాషను, ఆ అమ్మాయికి ఉన్న టేస్ట్, ఆ రోజుల్లోనే ఆతృత, తపన, ఈ డ్రెస్ అయితే బాగుంటుంది. ఒక 10 రోజుల్లోనే కాజల్కి బెస్ట్ బడ్డీ అయిపోయింది. కట్ చేస్తే ఇండస్ట్రీ హీరోయిన్లు అందరూ ఈ అమ్మాయి చుట్టూ తిరిగారు. ఆ అమ్మాయి ఎంత మేధావో, ఎంత ముదురో అప్పుడే చూసుకున్నా. ఈ అందరినీ తనాళం చేసుకొని లౌకికంగా, ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది ఎంత పెద్ద ఫ్యామిలీ, ఎంత పెద్ద కథ. ఆ అమ్మాయి గోల్డ్ స్పూన్లో పుట్టి కూడా తన అందరిలో డౌన్ టు ఎర్త్ ఉండి, అందరినీ ఆలోచించుకుంటూ, అందరినీ కలుస్తూ, ఆప్యాయంగా ముందుకెళ్ళిపోతూ ఒక డైరెక్టర్ అవ్వటం అంటే మాటలు కాదు ఈ రోజుల్లో. హ్యాట్స్ ఆఫ్ నీరు. నిజంగా రియల్ నిన్ను చూస్తే చాలా గర్వపడ్డా. నిజంగా చాలా గర్వపడ్డా. సిద్ధు జొన్నలగడ్డ గురించి చెప్తున్నా. సిద్ధు,
నువ్వు రూల్ చేస్తావు ఇండస్ట్రీని. నిజంగా చెప్తావు. నువ్వు ఎన్నుకున్న డైలాగ్ డీజేటీలు ఇప్పుడు కోనా గారు చెప్పారు కదా, నేను కూడా నువ్వు వన్ డే వండర్ అనుకున్నా. బై గాడ్ చెప్తున్నా, ఈ అబ్బాయి మామూలుగా ఆ సినిమా కొట్టాడురా, అన్నిటికీ ఏం తమాషానా, ఏం డాడీ అక్కడేళ్ళు ఇక్కడేళ్ళు అంటాడు, ఇది అయిపోద్దిరా, ఇది బోరు కొట్టేస్తారు అనుకున్నా. ఒక్కసారి ఒక ఫేస్ టర్న్ ఇచ్చావు కదా, ఈ కొత్త షేడ్ చూసావు కదా, నువ్వు యాక్టర్, నువ్వు రియల్ యాక్టర్, గ్రేట్ యాక్టర్, వండర్ఫుల్ యాక్టర్. నీకు అద్భుతమైన ఫ్యూచర్ ఉంది సిద్ధు. నువ్వు చేసే ప్రతి నిర్ణయం, నువ్వు చేసే అన్నపూర్ణం సీన్ చాలండి ఈ సినిమాలో, ఇరగొట్టేసింది. కొన్ని టర్న్లు అవుతుంటే నాకు అర్థం కాలేదు. ఏమ్మా ఇదేంద్రా ఈ సినిమా, ఏం చెప్దాం అనుకుంటున్నాడు ఈ సినిమాలో అనుకున్నాను. నాకు సినిమా తర్వాత ఇప్పుడు నేను వస్తుంటే నా వైఫ్ ఎక్కడికి వెళ్తున్నా ఉంది, తెలుసు కదా ఫంక్షన్కి వెళ్తున్నాను, రవి ఫోన్ చేశాడు వెళ్తానంటే, ఏం సినిమా బావా, ఎంత మంచి సినిమా, ఈ మధ్యకాలంలో అట్లాంటి సినిమా చూడలేదు. నిజంగా యూనిట్ అందరికీ నా తరఫున కూడా అందరికీ కంగ్రాట్స్ చెప్పమని చెప్పింది. చూడన ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, లవ్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా తప్పకుండా చూడండి. ఇట్లాంటి సినిమా సూపర్ హిట్ చేయాలి. ఈ మధ్యకాలంలోనే వరుసగా మా విశ్వ గారు అమెరికా నుంచి టక్కేసుకొని వచ్చాడు, ఏం సినిమా తీస్తాడు అనుకున్న మా అందరికి కూడా వణుకు పుట్టిస్తున్న విశ్వ గారికి నిజంగా చెప్తున్నా, మిరాయ్ బ్లాక్ బాస్టర్. ఈ హీరోని పెట్టుకుని అంత బడ్జెట్తో సినిమా తీయడం అంత ధైర్యం కావాలి సార్, బ్లాక్ బాస్టర్ కావాలి సార్, జనాన్ని నమ్మటం కావాలి. మీరు కథను నమ్మి సినిమాలు తీస్తున్నారు సార్, అదే మీ సక్సెస్ విశ్వ గారు. నిజంగా యువర్ రియల్లీ గ్రేట్. మీరు మా తోటి నిర్మాత అవటం గర్వంగా ఉంది. అట్లాగే మా తమ్ముడు ఎస్కేని ఇప్పుడే చెప్పాడు, అన్నా నువ్వు రా అన్నా అని. నేను బ్లాక్ బాస్టర్ ఇచ్చి బ్రేక్ ఇచ్చా, ఇప్పుడు మొదలవుద్ది కొత్త సెకండ్ హాఫ్. టెంపర్ లాంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చి ఫ్లాప్తో నేను బ్రేక్ ఇలా బ్లాక్ బాస్టర్తో బ్రేక్ ఇచ్చా, ఇక మొదలవుద్ది సినిమా అని నేను చెప్తూ, మీ అందరికీ చెప్తూ, మీ ఆశీస్సులు కోరుకుంటూ, ఇంత సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిన టీం అందరికీ, మన హర్ష కొద్దిగా లావు దగ్గరకి పేరు మర్చిపోయాం అనుకోబాక, హర్షకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇట్లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా పీపుల్స్ మీడియా అధినేత మా విశ్వ గారిని విష్ చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. శశి, నువ్వు ఏ సినిమా పట్టుకున్నా ఈ మధ్య బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఈ మధ్య నువ్వు ప్రతి ఆడియో ఫంక్షన్కి వచ్చి నువ్వు మాట్లాడుతుంటే నేను చూస్తే ముచ్చటేస్తుంది శశి. కాకర్ల శ్యామ్ గారు మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ధన్యవాదాలు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. స్టేజ్ మీదే ఉండండి సార్.